పిల్లల్లో చాలా కామన్ గా చూసే హ్యాబిట్ విచ్ ఇస్ వెరీ నార్మల్, దట్ ఈస్ థమ్ సకింగ్. 3 to 4 years వరకు థమ్ సకింగ్ చేస్తే దట్ ఈస్ క్వైట్ నార్మల్. అబౌవ్ 5 years థమ్ సకింగ్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ ఆఫ్ మేజర్ కన్సర్న్. దానివల్ల డెంటల్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, విచ్ ఇస్ ఎత్తుపళ్ళు రావడం కానీ, మాల్ అలైన్మెంట్ ఆఫ్ ద టీత్ అంటే ప్రాపర్ గా టీత్ అలైన్మెంట్ అవ్వకుండా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో స్పీచ్ ఇష్యూస్, థమ్ సకింగ్ వల్ల స్పీచ్ కూడా ప్రాపర్ గా రాదు. అండ్ ఆల్సో సోషల్ స్టిగ్మా, అంటే థమ్ సకింగ్ చేస్తుంటే పక్కన పిల్లల వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఏడిపిస్తారు. ఇవన్నీ ఈ కామన్ ఇష్యూస్ థమ్ సకింగ్ చేస్తుంటే. థమ్ సకింగ్ అవాయిడ్ చేయాలి అని అంటే ఫస్ట్ యాజ్ అ పేరెంట్ యూ హ్యావ్ టు బి వెరీ పేషెంట్. వాళ్ళ ఒక పాజిటివ్ అప్రోచ్ తోటి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళని ఏదో ఒక యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ చేయండి, అంటే విచ్ ఇంక్లూడ్స్ హ్యాండ్ అండ్ మైండ్. వాళ్ళ కాన్సన్ట్రేషన్ వేరే వైపు తిప్పేలాగా ట్రై చేయండి. అలాంటి యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ చేయండి. వేళ్ళు నోట్లో పెట్టుకుని పడుకోవడం కానీ, ఆర్ బోర్డమ్ ఆర్ యాంగ్జైటీ, ఇలాంటి సిచ్యువేషన్స్ లో కూడా థమ్ సకింగ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ వాళ్ళని డిస్ట్రాక్ట్ చేసి వేరే యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ చేస్తే ఈ థమ్ సకింగ్ హ్యాబిట్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.